ఎల్లనూరు మండలంలో రోజు రోజుకి దుర్మార్గాలు పెరిగిపోతా ఉన్నాయి కూటమి ప్రభుత్వ నాయకుల వలన. ఈ రోజున అత్యంత అసలుకి నాకు చాలా కోపంగాను బాధగాను ఉంది. అసలు చూసి బాధ వేస్తుంది నాకు. జనవరి 1కి ఊరందరూ సంతోషంగా తిరిగే కాలంలో ముందుగానే ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రలు అంత పెద్ద పెద్ద కర్రలు వేసుకొస్తుంటే కనపడడం లేదు వీళ్ళకి ఎవరికి. పైగా ఫేక్ వార్తల్ని ప్రచారంలో పెట్టుకోవడం. ఫేక్ వార్తలను ప్రచారంలో పెట్టి ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఆ సంఘటనకు కారణం కాదో వాళ్ళ మీద నేరారోపణ చేసే ప్రయత్నాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసలుకి ఎట్లా గలాట స్టార్ట్ అయింది, ఎవరి ముందు గలాట స్టార్ట్ చేసి అసలు గలాట స్టార్ట్ చేయాలనుకున్న కారణం నాకేం అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్నేమో ఏదో జగన్ రెడ్డి గారి బర్త్డే అప్పుడు ఏదో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద ఒక రాజకీయ దాని మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒకరే. ఈరోజు ఈ సంఘటన కారణం కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ నాకు కనిపిస్తూ ఉంది. అది కావాలని కొట్టిన దెబ్బ. అది అసలుకి ప్రతాపుడు యాక్టివ్ కాబట్టి అట్లా మెడట్ల పక్కన కానీ అది ఇంకొక అర్ధ సెంటీమీటర్ పక్కకు పోయినా అసలుకి తల పెద్ద ఎత్తున పగిలిపోయి ఇంతలో కర్రలు పడతారు. ఆ వీడియో ఏదబ్బా, ఆ వీడియో స్పష్టంగా ప్లే అవుతుంది. దానికి అర్థం కాకుండా 30-35 మందితో ఏంది అడ్డా, ఏంది ఇక్కడ అడ్డాలేంది, అడ్డాలు ఇవన్నిటికీ చరం గీతం పాడడానికే సిద్ధంగా ఉన్నాం. నాకు బాగా అర్థమవుతుంది. ఆ చిత్రావతిలో కదా చిత్రావతిలో ఆ ఇసుకని అనుమతితో కొంత, అనుమతి లేకుండా మరింత ఎక్కువగా మొత్తం నది అంతా కూడా గుంతలుగా మారిపోయింది. ఈ ఇసుక తిన్న వాళ్ళ యొక్క బలుపు తప్ప ఇది ఇంకోటి కాదని అనుకుంటా ఉన్నాను. నేను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా, ఎల్లనూరు మండలాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా ప్రయత్నం చేయండి. మీరు ఒక పక్షాన్ని మీరు వెనకేసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారని అందులో అనుమానం పడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు చాలా వినయంగాను స్పష్టంగాను నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఈ రోజున ఎవరైతే అరాచక శక్తులు పేటరేగిపోతా ఉన్నాయో, అధికారాన్ని అండగా చూసుకుని ఎక్కడైతే ఆఖరికి జనం బాధ పెట్టేందుకోసం వస్తా ఉన్నారో, ఇది ఎల్లనూరు టౌన్ ఏం పాపం చేసుకుంది? కర్రలు తీసుకొని వీరంగం చేస్తే అక్కడ మొత్తం ఊరు వాకిన్లు వేసుకొని ఉంది. ప్రజల యొక్క నార్మల్ జీవితాలతో ఆడుకునే వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. దాని చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో కూడా మేము ప్రభుత్వం వారితో మాట్లాడతాను. అట్లాగే నేను ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీ చేతనైతే మేలు చేయండి, మీ చేత అయితే అరాచకాలని అరికట్టండి, మీ చేత అయితే అధికారాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయండి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను, ఎవరెవరైతే అక్రమంగా ప్రజల యొక్క సహజ వనరుల్ని కొల్లగొట్టి డబ్బులు తీసుకుంటా ఉన్నారో, బలుస్తా ఉన్నారో, దాన్ని అరికట్టి తీరుతాం, దాన్ని ఆపి తీరుతాం. ఇది మంచి మాట చెప్తా ఉన్నాం. మండలాన్ని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి. చేతైతే ప్రజల కోసం రాజకీయాలు చేయండి. మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. మంచిగా ఉండకుండా అధికారం ఉంది కదా అని చెవులు పైకి లాక్కుంటే కష్టమవుతుంది ఎవరికైనా కానీ. కాబట్టి దయచేసి చాలా మంది పిల్లలు అంటే చూసిన ఫోటోలు దాంట్లో వీడియోలు చూస్తూ ఉన్నా, చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు దాంట్లో. మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఇట్లా వాళ్ళ యొక్క దుర్మార్గాల్లో మీరు ఇరుక్కోబాకండి. ఇరుక్కుంటే మీకేం లాభం ఉండదు. తీరకాడ అట్లా అడ్డం పెట్టి వాళ్ళు చేసిన పనులు నైట్ తీరకాడ అంటే మెయిన్ రోడ్డు అడ్డా లేదు. నాకు అదే ఒకసారి మాట్లాడతాను పోలీస్ వాళ్ళతో. అడ్డాలు ఇట్లా అడ్డా, మా అడ్డా, నా అడ్డా, మెయిన్ రోడ్ అది నైట్. అసలుకి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కదా ఎవరు కర్రలు పెట్టుకొని పరిగెత్తిచ్చి కొట్టేకొచ్చిన వాళ్ళు. ఇది ఎంతింతలా కర్రలు పోతున్నాయి ఇక్కడ.
ఇంత కర్రలు పోతా ఉన్నాయే, ఈ కర్రలన్నింటినీ కూడా ఆఖరికి అప్పటికప్పుడు ఇరిచే చూడు, అక్కడ చూడండి ఎవరో కానీ దగ్గర నుంచి చూడండి. మళ్ళీ కొన్ని వార్తకు సంబంధించిన కొన్ని సంస్థలు ఇదేదో ఆఖరికి బహుశా నన్ను కలవడానికి అని వచ్చేకి, లేకుంటే వచ్చి ఈరోజు జనవరి 1 కదా అంతా వచ్చి ఉంటారు. అసలు ప్రతాపుడు ఎంత సౌమ్యుడో ఈ మండలానికి తెలుసు, ఈ జిల్లాకు కూడా తెలుసు అసలు ప్రతాపుడు అసలు ఎంత సౌమ్యంగా ఆలోచిస్తాడని చెప్పేసి. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. నేను పోలీసు వాళ్ళని మరీ కోరుతా ఉన్నాను. సిఐ గారు అడ్డం పెట్టిన వాళ్ళు తీసేయమంటే మనం ఇంటికాడ కాబట్టి తప్పుడు ప్రచారాలు మానేయండి. నిజంగా మీరు ఎల్లనూరు మండలం యొక్క ప్రజల బాగు కోరుకునే వాళ్ళైతే తప్పుడు ప్రచారాలు మానేసి దుర్మార్గాన్ని కట్టడి చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నేను అట్లాగే ప్రజలను కూడా కోరుతా ఉన్నా. డిపార్ట్మెంట్ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. నేను మీరు ఎవరిని పెంచి పోషిస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలా. ఈ సమాజానికి బరువయ్యే వాళ్ళని మీరు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారేమో అని అందరూ అనుమానం పడతావారు అందరూ. ఆఖరికి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. కర్రలు పెట్టుకుని ముందే ప్లాన్ అంత బాగుంటా అందరు కానీ ఎవరో అది ఇంకొక అర్ధ సెంటీమీటర్ లోపల పెట్టి ప్రతాప్ పెట్టి ఐసీయూలో ఉండేవాడు. నేను అట్లే చెప్తాను, ఇంకొక ½ సెంటీమీటర్ ప్రెజర్ పడితే ఖచ్చితంగా ఐసీయూలో పెట్టారు. అదృష్టం అబ్బాయి లేకపోతే ఇంకా ఒకటి ఈజీ వచ్చేసేసి యూనిస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వాటి అడ్రెస్ట్ ఇదే నాకు చదువుకోవడం వల్ల లేకపోతే అనేక విషయాలు వల్ల కానీ వీళ్ళు ఎస్ఐ గారు కూడా తాము చేయగలిగింది ఏమి లేదు. ఎస్ఐ గారు కూడా ఏమి సో అది చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు ఎన్నో ఒకటి అనుకుంటా ఉన్నాను. మాకు అవకాశం లేదు. చెప్తారు చూపించుకోదా పోషణ చూసారు లేదని సర్వమానంలో కొడతా ఉన్నారు. సర్వకర్తతో హోప్ దట్ ఇట్లా వెళ్ళిపోతాం. చెప్తే వెళ్ళిపోతాం. అలా చేస్తే 10 కిలోమీటర్లు మాట అట్లే పోతా. చెప్పిన మాట నాకు అభ్యంతరం లేదు. నాకే అభ్యంతరం లేదు. అగ్రికి రావాలని కోరిక కూడా ఎందుతో మాట్లాడదాం అనుకుంటుంది. ప్లీజ్ సొసైటీ సమాజం మనం బాగా బాగా